వంటలు చేసి అందరికి అన్ని ప్యాక్ చేసినాం అన్నమాట. అక్కడ కాటన్ బాక్స్లో పెడుతున్నాం. ఒక్కొక్కరికి అన్నం ఇచ్చేటప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే చిన్న బాబు చూడండి ఆకలితో ఎట్లా ఉంటారో వాళ్ళ అనిపించింది. వాళ్ళు ఎంతో సంతోషంగా తీసుకున్నారన్నమాట రైస్ని. ఒక్కొక్కరైతే అంటే వాళ్ళ అన్నం ఇచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడాలి. మస్తు అనిపించింది ఆ ఫీలింగ్ అనేది. కొందరైతే మాకు చాలా ఆకలిగా ఉందమ్మా, మేము గంగ స్నానం నుండి వస్తున్నాము, మేము 4-5 ఉన్నాము, ఇవ్వండి అని 2, 3, 4 తీసుకున్నారు. చూడండి ఒక ఆంటీ అయితే మళ్ళీ చాలా దూరం నుండి వచ్చిన వాళ్ళు కూడా అన్నదానం అనేసరికి చాలామంది వచ్చారు. చిన్నపిల్లలు ఉన్నోళ్ళు, ఆకలైన వాళ్ళు అందరు తీసుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. కొందరికి ముసలోళ్ళు అయితే వాళ్ళకు ఆకలి అట్లనే ఉండి ఏడ్చుకుంటూ ఒక అమ్మ తీసుకున్నది వీడియోలో చూస్తే. వాళ్ళని చూస్తేనైతే చాలా బాధ అనిపించింది. అన్నం కోసం మనకి ఇంట్లో రోజు అన్నం టైం టు టైం దొరుకుతుంది, ఇంకా మిగిలితే వాడేస్తాం. కానీ బయట ఉన్న వాళ్ళకి అసలు అన్నం దొరకక ఎన్ని రోజులు పస్తూనే ఉంటారో అసలు ఊహించలేము. వీలైతే ఏదైనా ఎప్పుడైనా ఎవరైనా అన్నదానం చేయండి, అదేంటిది ఎక్కువ మనీ పార్టీస్కి అనుకుంటా బాగా సెలబ్రేట్ చేసుకోకుండా కూడా చిన్నగా సెలబ్రేట్ చేసుకొని కంపల్సరీ బయట ఉన్న వాళ్ళకి ఏదో ఒక స్పెషల్ రోజున అన్నం పెట్టండి. వాళ్ళని చూసేసరికి అంత బాధ అనిపించింది అన్నట్టు. చూడండి వీడియోస్లో అందరికైతే అన్నం ఇచ్చేసినాము. జున్ను బర్త్డే రోజు కంపల్సరీ అన్నదానం చేయాలని మేము అనుకున్నాం అన్నమాట. టెంపుల్ దగ్గరనైతే చాలామంది ఉంటారు కదా, అందుకే ఒకరు చాలా ఆకలితో ఉన్నారని ముసలోళ్ళు రాలేరని మేమే అటు వెళ్ళి ఇచ్చినాము. చూడండి వాళ్ళు కూరగాయలు అమ్మేసుకొని ఆకలితో ఇంటికి ఇక్కడే కూర్చున్నారు. వాళ్ళు మాకు వేరే వాళ్ళు చెప్పారన్నమాట, వాళ్ళు ఆకలితో ఉన్నారు వెళ్ళి ఇవ్వండి అని అన్న తర్వాత మేము అటు సైడ్ వెళ్ళి ఇచ్చినాము. ఒక ముసలి తాతయ్య కూడా తీసుకున్నారు. చాలా హ్యాపీ.